హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో నేను 4th గ్రేడ్ నింజా వారైపోయి నరుటో 7th గాగి అయ్యాక సాస్కే షాడోస్ లో ఉండి హిడెన్లీ విలేజ్ విలన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. బట్ ఒకరోజు సాస్కే వచ్చి సేజా సిక్స్ పాత్ గురించి తెలుసుకోవడానికి రెడాకు వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. కానీ ఈ మాంగాలో వచ్చి టోటల్ 10 చాప్టర్స్ ఉన్నాయి. ఇక సాస్కే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక సాస్కే వచ్చి సేజా సిక్స్ పాస్ గురించి తెలుసుకోవడానికి రెడాకుకు వెళ్ళాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతాడు. బట్ నరూటో వచ్చి రెడాకుకు వెళ్ళొద్దని ఎంత చెప్పినా కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యి తన రైనసారింగాని యూజ్ చేసి టెలిపోర్టేషన్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక విలేజ్ లోకి వెళ్ళి అక్కడ ముసలావిడ ఉంటే మీకు సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ గురించి తెలుసా అని అడిగితే ఆమె ఫుడ్ అనుకొని ఇప్పుడే కొన్ని సేజెస్ ని తినేసి వచ్చానని చెప్తుంది. అయితే పక్కనే ఉన్న ఒక అతను వచ్చి సాస్కే అడిగింది విని అతను ఫుడ్ గురించి అడగలేదని చెప్తాడు. మళ్ళీ సాస్కే వచ్చి చాలా కాలం నుంచి ఈ సిటీ గురించి తెలిసిన మనుషులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఆ అతను వచ్చి ఈ గ్రాని మాత్రమే ఇక్కడ చాలా కాలం నుంచి ఉంది. బట్ నువ్వు సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ కోసము ఈ సిటీకి వచ్చావా? నీకు తెలుసో లేదో సెంచురీస్ నుంచి రెడాకు ప్లేస్ ని ఐసోలేట్ చేశారు. అంటే బయటి వాళ్ళు ఎవరు లోపలికి రావద్దు, ఇక్కడ వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళొద్దు. బట్ ఈ రోజు ఒక మనిషి ఇక్కడికి రావడం నమ్మడానికి చాలా కష్టంగా ఉందని అలా మాట్లాడుతూ ఉంటే నీ టైం ని వేస్ట్ చేసినందుకు సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక పర్సన్ వచ్చి సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ ని సెర్చ్ చేసుకుంటూ వచ్చాడా అని తనని ఫాలో అవుతాడు. బట్ సాస్కే అది గమనించి ఒక సందులోకి వెళ్లి బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అతను సాస్కే కోసం సెర్చ్ చేస్తూ ఉంటే బాల్కనీ నుంచి దిగి ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగి అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు అతను వచ్చి నువ్వు సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ గురించి అడగడము నేను విన్నానని చెప్తే అది విని సాస్కే షాక్ అయిపోయి నీకు సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ గురించి ఏం తెలుసో చెప్పమని అడిగితే మా మదర్ ఒక యాంటిక్ షాప్ ని నడుపుతుంది, ఎవరో సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ గురించి మెన్షన్ చేశారని చెప్తుంది. ఓ మర్చిపోయాను, నేను నా గురించి ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, నా పేరు వచ్చి లైలా, మరి మీ పేరేంటని అడిగితే అప్పుడే కొంతమంది దొంగలు వచ్చి లైలా మదర్ షాప్ నుంచి వస్తువులను దొంగలించి పారిపోతూ ఉంటారు. అలాగే వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ మదర్ కూడా వస్తుంది. అప్పుడే లైలా వాళ్ళ మదర్ తో అదే నేను ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాడని చెప్తే నాకు అంత టైం లేదు, ముగ్గురు దొంగలు వచ్చి మన షాప్ లోని వస్తువులను దొంగలించారని చెప్తే లైలా వాళ్ళని పట్టుకోవడం కోసం వెళ్తూ ఉంటుంది. బట్ సాస్కే వచ్చి వాళ్ళని నాకు వదిలేయమని చెప్తాడు. ఇక దొంగలు వచ్చి పారిపోతూ ఉంటారు. అక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల షురిగన్ ని యూజ్ చేయలేడు, దానికి బదులుగా రెనేగాన్ని యూజ్ చేసి అక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ తో రీప్లేస్ అయ్యి వాళ్ళల్లో ఇద్దరిని డిఫీట్ చేస్తాడు. ఇంకొకటి మీద వచ్చి శారింగాన్ని యూజ్ చేస్తాడు. ఇక అతను వచ్చి ఒక ఆమెను హాస్టేజ్ గా తీసుకుంటాడు. అప్పుడే సాస్కే వచ్చి ఒకసారి హాస్టేజ్ ని చూడమని చెప్తాడు. చూస్తే తన హ్యాండ్స్ లో వాటర్ మిలన్ ఉంటుంది. అలాగే తన బాడీ వచ్చి మెల్లగా గ్రౌండ్ లోకి వెళ్తుంది. అతనికి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక షాక్ లో ఉంటాడు. ఇక అప్పుడే ఒక అతను వాళ్ళని తాడుతో కట్టేసి వాళ్ళు ప్రిజనర్స్ ముందు రోజు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మన నుంచి ఎస్కేప్ అయిపోయారు, వాళ్ళని పట్టుకొని మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలని టాటర్ అనే ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. ఇక లైలా తన జూచును చేసి అసలు నువ్వెవరని అడిగితే దానికి వాళ్ళ మదర్ వచ్చి చూస్తుంటే అతను ఒక షినోబిలాగా ఉన్నాడని చెప్తుంది. దానికి సాస్కే కూడా అవునని చెప్తాడు. బట్ వాళ్ళ మదర్ వచ్చి కానీ నువ్వు యూజ్ చేసిన జూచు వచ్చి నేను జూచు కదా అని చెప్పి ఒక సంచిని తీసి సర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లైలా వచ్చి ఎందుకు నువ్వు ఇక్కడ తీస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆమె ఒక రింగ్ ను చూసి సంతోషంతో నువ్వు ఇక్కడ లేకపోయి ఉంటే నేను రింగ్ ను కోల్పోయి ఉండేదాన్ని, చాలా థ్యాంక్స్, అసలు నీ పేరేంటని అడిగితే సాస్కే ఉచియా అని తన అసలు పేరుని చెప్తాడు. అప్పుడు ఆమె వచ్చి నా పేరు కైలా, ఏమో నా డాటర్ లైలా, నువ్వు ఒక క్వశ్చన్ అడుగుదామని నా దగ్గరికి వచ్చావు. బట్ దానికంటే ముందు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలని, నా కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగితే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అలాగే ఒక కూతురు కూడా ఉందని చెప్తే అయితే నా నుంచి నీకేం కావాలని అడుగుతుంది. ఇక అప్పుడే షీను ఉకాగే ఆఫీస్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నరూటో చాలా డల్ గా ఉండడం చూసి షికుమారు నరూటోతో ఏమైంది నరూటో అని అడిగితే ఏం లేదు, జస్ట్ నా బ్యాలెన్స్ ని లాస్ అయిపోయానని చెప్తే టేక్ ఇట్ ఈజీ నరూటో, మళ్ళీ లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చిందా రీసెంట్ గా నీకు? ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. మనం సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ ఇన్ఫర్మేషన్ ని ఎంత తొందరగా అంటే అంత తొందరగా కలెక్ట్ చేసుకోవాలి. మనకి రెడాకో సిటీలో ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని మాస్టర్ కకాసే అండ్ సాస్కే ఫైండ్ అవుట్ చేస్తారని మనం బిలీవ్ చేద్దామని చెప్తాడు. ఇక రెడాకులో ఉన్న సాస్కేతో కైలు వచ్చి మీ ఫ్రెండ్ సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ జబ్బుతో బాధపడుతూ ఉన్నాడా అని అడిగితే ఒకరు సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ వల్ల జబ్బుతో బాధపడుతూ ఉంటే ఆ టైంలో రెడాకు సిటీలో ఒక సొల్యూషన్ ని కనుక్కొని క్యూర్ చేస్తారని చెప్పారు. దీని గురించి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికిన హెల్ప్ అవుతుంది, దాని గురించి మీకేమైనా తెలిస్తే చెప్తారా అని అడిగితే నేను ఆ డిసీజ్ గురించి లేదా ఎలా క్యూర్ చేయాలో చెప్పలేను, కానీ బుక్ ఆఫ్ యువర్ తనకు కావాల్సింది దొరుకుతుందని ఆ బుక్ ని సర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ గురించి టాటర్ అబ్జర్వేటరీ లో దొరుకుతుందని ఆ బుక్ లో ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు సాస్కేకి
దొంగలను పట్టించాడు కదా, వాళ్ళని ఆ ప్లేస్ లోకి తీసుకెళ్తారని గుర్తుకు వచ్చి నేను ఆ ప్లేస్ లోకి ఎలా రీచ్ అవ్వాలని అడుగుతాడు. ఇక ఆ ముగ్గురు దొంగలని థియేటర్ లోకి తీసుకుని రావడం చూస్తాము. వాళ్ళలాగా అక్కడ చాలా మంది ఉండడం చూస్తాము. జైల్లో ఖైదీలు ఎలాంటి పని అయితే చేస్తారో అలాంటి వర్క్ చేస్తూ ఉండడం చూస్తాము. ఆ ముగ్గురు దొంగలు అక్కడికి వచ్చి 2 వీక్స్ అయి ఉంటుంది. ఆ ముగ్గురులో ఒకతను వచ్చి ఆ వర్క్ చేయలేక ఇలా ఎన్ని రోజులని మనం ఇక్కడ వర్క్ చేయాలని అంటే ఇలా 1 year వరకు వర్క్ చేయాలని ఎవరో చెప్తుంటే విన్నానని చెప్తాడు. అది విని షాక్ అయిపోతాడు. ఇక ఆ రోజు నైట్ అయిపోతుంది. ఇలా నేను వర్క్ చేయలేనని ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళి ఇక్కడికి కొంతమంది న్యూ గైస్ వచ్చారంట. వాళ్ళని ఒక ఆట ఆడుకుందామని వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడ సాస్కేని చూసి షాక్ అయ్యి అలా నిలబడుకొని ఉంటారు. ఇక ఫుడ్ తినడానికి బెంచ్ మీద కూర్చుంటారు. ఇక అప్పుడే ఒకతను వచ్చి సాస్కేని ప్లేట్ తో కొట్టాలని తన వైపు విసిరేస్తాడు. బట్ సాస్కే దాన్ని చూసి చాలా ఈజీగా ఎస్కేప్ అవుతాడు. బట్ ఆ ప్లేట్ వచ్చి వెనకలో ఉన్న పర్సన్ కి తగులుతుంది. అప్పుడు అతను వచ్చి సాస్కే స్పూన్ తో అటాక్ చేస్తాడు. బట్ సాస్కే జస్ట్ తన హ్యాండ్ ని యూజ్ చేసి తనని డిఫీట్ చేస్తాడు. ఇక ముగ్గురులో ఇద్దరు వచ్చి సాస్కే మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ ఒకడి మీద సాస్కే వచ్చి తన శారంగాన్ని యూజ్ చేశాడు కదా, అతను సాస్కేతో ఫైట్ చేయడానికి రాకుండా సైడ్ లైన్ లో నిలబడుకొని చూస్తూ ఉంటాడు. ఇక సాస్కే వాళ్ళ ఇద్దరిని కూడా డిఫీట్ చేస్తాడు. అప్పుడు లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఇదంతా సాస్కే చేశాడని అతన్ని సాలిటరీ రూమ్ లోకి తీసుకెళ్లాలని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక అతను వచ్చి అతన్ని బ్లేమ్ చేయొద్దు, ఇక్కడ జస్ట్ అతను వచ్చి తన సేఫ్టీ కోసము వాళ్ళతో ఫైట్ చేశాడు. ఇక అక్కడ ఉన్న అందరిని వెళ్ళిపోమని చెప్తాడు. అతను వచ్చి జైలుకి ఎలా అయితే ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడో అతను కూడా ఇన్స్పెక్టర్ లాగా ఈ ప్లేస్ కి హెడ్. అతని పేరు వచ్చి జెన్సెలు. అందరూ అతన్ని డైరెక్టర్ జెన్సుల్ అని పిలుస్తారు. ఇక జెన్సుల్ సాస్కేని చూపించి అతను ఇప్పుడే వచ్చిన ఫ్రెషర్ మన లాంటి వాళ్ళని చూసి అతను అప్రిషియేట్ చేయాలని చెప్పి అతను ఎవరినైతే ఇంజురీ చేశాడో వాళ్ళని ఇన్ఫార్మరీ రూమ్ లోకి తీసుకెళ్లామని చెప్తాడు. ఇక వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత జెన్సుల్ సాస్కేతో దీని మీనింగ్ వచ్చి నువ్వు ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తానని అనుకోవద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతనితో ముందు తన్నులు తిన్నాడు కదా, అతను వచ్చి సాస్కేతో మన ఇద్దరము టీమ్ అప్ అయ్యి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాము. నువ్వు షినోబినే కదా, నాకు కూడా చక్రాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఈ ప్లేస్ ని కాంపౌండ్ వాల్ తో సీల్ చేశారు. బట్ మన లాంటి వాళ్ళకి వాల్స్ నుంచి ఎస్కేప్ అవడము చాలా ఈజీ. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కి అందరూ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఎస్కేప్ అవుదామని చెప్తే లేదు నాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఉంది నేను రాలేనని చెప్తాడు. దానికి అతను వచ్చి ఇక్కడ ఏముందని సెర్చ్ చేయడానికి లేబర్స్ ఒకరే ఉన్నారు, నువ్వు నాతో జోక్ చేయడం మానేయని గట్టిగా అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇక అతను వచ్చి సరే ఒక చిన్న సీక్రెట్ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని, ఈ రోజు బయట ఫాగ్ అనేది ఉంది, దాని మీనింగ్ వచ్చి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళకి టైం అయ్యి వర్క్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక డైనోసార్ లాంటి యానిమల్ ఒక అతను ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే అతన్ని చంపేసి తింటూ ఉంటుంది. ఆ డైనోసార్ ని మెనో అని పిలుస్తారు. అప్పుడు అక్కడే ఉన్న వర్కర్స్ వచ్చి అతను ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడని చెప్పొద్దు, ఎందుకు వాళ్ళు డైరీని లాక్ చేయకుండా ఓపెన్ లో పెట్టారు తెలుసా, వాళ్ళు ఈ మెనో నుంచి అంత ఈజీగా ఎస్కేప్ కలరని చెప్పుకుంటారు. ఇక సాస్కే అయితే సేజ్ ఆఫ్ 6 పాత్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను, కానీ ఈ ప్లేస్ లో మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయని రియలైజ్ అవుతాడు. ఇక ఆ తర్వాత సాస్కే ఆ డార్క్ ట్రూత్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.